ఎవరైతే బరువు తగ్గుదాం అనుకుంటున్నారో ఇంకా ప్రాసెస్లో ఉన్నారో వెయింగ్ స్కేల్ మీద నెంబర్ తగ్గితే చాలని సాటిస్ఫై అయిపోతున్నారు. అసలు మీరు ఎందుకు బరువు తగ్గుదాం అనే క్వశ్చన్ చేస్తే చాలామంది చెప్పిన ఆన్సర్స్ బట్టలు ఫిట్ అవ్వట్లేదని, నెక్స్ట్ గుడ్ అపియరెన్స్ కోసం, కాన్ఫిడెంట్గా ఉండడం కోసం, అండ్ హెల్దీ స్కిన్, మెటబాలిజం ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, అండ్ ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే తగ్గించడం కోసం కదా. హాయ్, నేను మీ లావణ్య, క్లినికల్ డైటిషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెయిట్ లాస్ అయినంత మాత్రాన ఎప్పుడూ కూడా స్కిన్ హెల్తీగా ఉంటుందని, గుడ్ అపియరెన్స్ ఉంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే బరువు తగ్గడమే మన ఎయిమ్ అన్నప్పుడు, సో ఈ బరువు తగ్గే పద్ధతుల్లో రెండు ఉన్నాయి. ఒకటి వెయిట్ లాస్, ఇంకోటి ఫ్యాట్ లాస్. మనం ఎక్కువ ఫోకస్ చేసేది మాత్రం వెయిట్ లాస్, బట్ ఈ ఫ్యాట్ లాస్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్యాట్ లాస్ జర్నీ అండ్ వెయిట్ లాస్ జర్నీ ఎంత ఇంపార్టెంట్ అంటే దీనికి మన హెల్త్కి చాలా రిలేషన్ ఉందన్నమాట. కేవలం వెయిట్ లాసే అయితే మీకు హెల్త్ కాంప్లికేషన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏ రకంగా అయినా సరే రావచ్చు. ఇంకా ఒబిసిటీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ వెయిట్ లాస్లో మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోరు, క్యాలరీ డెఫిషియెంట్లోకి వెళ్తారు, వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, లైక్ లిక్విడ్ డైట్, మోనో డైట్, ఫ్రూట్ డైట్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్ చేసుకుంటూ మజిల్ అండ్ వాటర్ని కోల్పోతారు బాడీలో. దీనివల్ల మన బాడీలో బిఎంఆర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ప్రాసెస్లో ఇంటర్నల్గా మీ బాడీలో కాంప్లికేషన్స్ అనేది డెవలప్ అవుతుంది. దట్టు ఈ డైట్ అనేది మీరు ప్రొలాంగ్గా అయితే చేయలేరు, అంటే కంటిన్యూగా అయితే చేయలేరు, బట్ నార్మల్ డైట్కి అయితే రావాలి. ఆ టైంలో మీకు ఎక్కువ ఆకలి వేయడం, ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంకా ఒబీస్గా అయితే అయిపోతారు, ఇంకా బరువు అయితే ఎక్కువ పెరిగిపోతారు అనమాట. సో ఇది వెయిట్ లాస్ జర్నీ యొక్క కాంప్లికేషన్స్. అండ్ ఫ్యాట్ లాస్లోకి వస్తే ఇది ఒక హెల్దీ వెయిట్ లాస్ జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం టార్గెట్ చేసేది కేవలం ఫ్యాట్ సెల్స్ మీద తప్ప మజిల్ అండ్ వాటర్ మీద అయితే కాదు. సో ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో మీరు చేయాల్సింది హెల్దీగా తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ ఇంటేక్ సఫిషియెంట్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అనేది కొంచెం మోడరేట్గా అయితే తీసుకోవాలి. అండ్ దీనికోసం మీరు ఎటువంటి కంప్లీట్ క్యాలరీ డెఫిషియెంట్లోకి అయితే వెళ్ళనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2000 క్యాలరీస్ నీడ్ అయితే కేవలం 200 to 300 క్యాలరీ డెఫిషియెంట్లో ఉంటూ 75% ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ ఇంకొకటి 25% ఆఫ్ కార్డియో చేసుకుంటే మీ బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేది డిక్రీజ్ అయ్యి మజిల్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల బాడీలో బిఎంఆర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మీరు చేయాల్సింది బాడీని, మీ బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కేవలం మీరు యాక్టివ్గా ఉంటేనే మీ బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మీరు డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ ఇంటేక్ అనేది సరిగ్గా తీసుకోవాలి. తర్వాత ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా సఫిషియెంట్ తీసుకోకపోతే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి మీరు చేయాల్సింది పోర్షన్ కంట్రోల్. మీరు ఎంత ఫుడ్ తీసుకుంటున్నారని కాదు, మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారు ఫుడ్ అనేది పాయింట్. మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతుంది. అంటే వామ్ వాటర్ తీసుకోవటము, జింజర్ టీ అండ్ సినమన్ టీ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మెటబాలిక్ రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరు యాక్టివ్గా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి వెయిట్ లాస్ కనిపించకపోయినా ఇంచ్ లాస్ అయితే కనిపిస్తుంది. అంటే ఫ్యాట్ సెల్స్ డిక్రీజ్ అవుతుంది, బట్ అట్ ఏ సేమ్ టైం మజిల్ మాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి ఇంచ్ లాస్ అయితే బాగా కనిపిస్తుంది. సో మీ టార్గెట్ ఎప్పుడు కూడా వెయింగ్ స్కేల్ మీద నెంబర్ తగ్గిందా లేదా అని కాదు, మీకు టార్గెట్ ఎప్పుడు కూడా మీకు ఇంచ్ లాస్ కనిపించిందా లేదా అన్నది కావాలన్నమాట. సో స్లిమ్గా ఉండటానికి, ఫిట్గా ఉండటానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీరు ఏ విధంగా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.